ఓకే. సో మనము ప్రీవియస్ క్లాస్లో మనము మానిటరీ పాలసీలో మనము మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వరకు చూడడం జరిగింది. ఈ క్లాస్లో లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఏ విధంగా లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ జరుగుతాయి, ఆ తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి, అవి ఇప్పుడు చూద్దాం. ఓకే. ఓకే, ఇప్పుడు లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ చూద్దాం. LAF. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఓకే, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది చూద్దాం. ఇక్కడ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. మీకు లిక్విడ్ అంటే ఏమని చెప్పడం జరిగింది, విచ్ ఈజ్ ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. అంటే విచ్ ఈజ్ ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్, దట్ ఈస్ లిక్విడిటీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏంటి, డైలీ ట్రాన్సాక్షన్స్ లో ఉండేటటువంటి ఒక రోజు మనీ ఎక్సెస్ కావచ్చు, ఒక రోజు మనీ తక్కువ కావచ్చు. తక్కువైనప్పుడు ఆ డైలీ అడ్జస్ట్మెంట్ కోసం లోన్స్ అనేది తీసుకుంటుంది ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది. అటువంటి ఫెసిలిటీ ఉంటే దాన్ని మనము లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటాం. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సింపుల్ ఒక డెఫినేషన్ చూద్దాం. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ రిఫర్స్ టు RBI. Liquid adjustment facility refers to the RBI. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అవ్వాలంటే ఖచ్చితంగా RBI ఉండాలి. RBI ఆపరేషన్ RBI ద్వారానే జరగాలి, త్రూ RBI ద్వారా. విచ్ ఇట్ ఇంజెక్ట్స్. తక్కువైనప్పుడు RBI అనేది ఇంజెక్ట్ చేస్తుంది, ఎక్కువైనప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఉండదో అప్పుడు RBI అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇంజెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఎక్కువ అవుతుందో అప్పుడు RBI అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో మనకి ఇంజెక్ట్ ఉంటుంది, ఎక్కువైతే అబ్జర్బ్ కూడా ఉండడం జరుగుతుంది ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఒక బ్యాంకింగ్ సిస్టమ్ లో లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ చేసేది ఎవరు అంటే RBI చేస్తుంది. RBI ఆపరేషన్ ద్వారా చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ తక్కువ అయితే అప్పుడు ఇంజెక్ట్ చేస్తుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ ఎక్కువైతే అబ్జర్వ్ చేసుకుంటుంది RBI. ఇక్కడ అదే మనకు లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ యొక్క సింపుల్ డెఫినేషన్. ఇక్కడ చూసాం కదా. సిస్టమ్ కి మనీ రిక్వైర్మెంట్ ఉంటే RBI ఇంజెక్ట్ చేస్తుంది. RBI అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కి ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే, ఎప్పుడు సిస్టమ్ అంటే ఏంటి, బ్యాంక్స్ అనుకోండి, బ్యాంక్స్ దగ్గర మనీ లేనప్పుడు RBI అనేది ఇంజెక్ట్ చేస్తుంది. అదేవిధంగా సిస్టమ్ దగ్గర మనీ ఎక్సెస్ ఉంటే RBI అబ్జార్బ్స్. ఇక్కడ RBI అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది RBI యొక్క ఇంజెక్ట్, RBI యొక్క అబ్జార్బ్స్ గా చూస్తాం. ఇది వేటి మీద ఆధారపడి ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏ విధంగా ఇవ్వచ్చు, ఓవర్ నైట్ ఇవ్వచ్చు. అవి ఏ విధంగా చూద్దాం. ఇక్కడ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది ఏ విధంగా ఇవ్వచ్చో చూద్దాం. ఓవర్ నైట్ ఈరోజు ఇచ్చి రేపు తీసుకోవడం అనమాట. ఈరోజు తీసుకొని టుమారో పే చేయడాన్ని ఓవర్ నైట్ అంటాం. ఓవర్ నైట్ లేదా వన్ డేగా చెప్తాం. నెక్స్ట్
సో టర్మ్ రెపో లేదా సో రివర్స్ రెపో అంటాం. టర్మ్ రెపో లేదా రివర్స్ రెపో అంటే సో ఎంత కాలానికంటే ఇది సో అప్ టు 14 days వరకు. సో టర్మ్ రెపో లేదా రివర్స్ రెపో అంటే ఎంత కాలానికంటే 14 days వరకు. సో నెక్స్ట్ సో రేట్స్ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్. సో ఇక్కడ ఓవర్ నైట్కి తీసుకోవచ్చును. సో టర్మ్ రెపో అంటే 14 daysకి. సో ఇక్కడ ఫిక్స్డ్ చేసేటప్పుడు సో ఖచ్చితంగా సో నియర్లీ 1 year అండ్ అబోవ్ కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫిక్స్డ్ ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ ఓకే, కానీ వాట్ ఈస్ వేరియబుల్ రేట్స్? వేరియబుల్ రేట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వేరియబుల్ రేట్స్ అంటే ఏం లేదు. సో ఇక్కడ ఆర్బీఐ దగ్గర సో ఫండ్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి అనుకోండి. ఫండ్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. ఆర్బీఐ దగ్గర ఫండ్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. సో అప్పుడు ఆర్బీఐ అనేది సో ఆక్షన్ పెడుతుంది. అర్థమైందా? వేరియబుల్ రేట్స్, ఫిక్స్డ్ రేట్ అంటే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, కానీ వేరియబుల్ రేట్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆర్బీఐ దగ్గర ఫండ్స్ అనేది లిమిటెడ్గా ఉన్నప్పుడు ఆర్బీఐ అనేది వేలం పాట పెడుతుంది. ఓకే, ఆ వేలం పాట పెట్టినప్పుడు సో దాన్ని మనము వేరియబుల్ రేట్ అంటాం. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డే, సో దట్ హ్యాస్ నో చేంజెస్. కానీ వేరియబుల్ రేట్ అంటే ఎప్పుడైతే సో ఆర్బీఐ దగ్గర ఫండ్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయో అప్పుడు ఆర్బీఐ అనేది సో మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి సో ఆక్షన్ పెడుతుందో దాన్ని మనము వేరియబుల్ రేట్స్ అంటాం. ఏంటి పెడుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఓకే. సో ఇక్కడ సో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఆక్షన్లో పోటీ ఎక్కువ ఉంటే ఏముంటుంది? పోటీ, కాంపిటీషన్ అంటాం. కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ మోర్, వడ్డీ రేట్ ఏమవుతుందో ఖచ్చితంగా పెరుగుతుంది. కాంపిటీషన్ తక్కువగా ఉందనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతాయి? ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతాయి. అర్థమైందా? సో ఆర్బీఐ అనేది ఆక్షన్ పెడుతుంది. సో ఆ ఆక్షన్ వడ్డీ రేట్లను ఆక్షన్ పెట్టడాన్ని వేరియబుల్ రేట్స్ అంటాం. ఆ ఆక్షన్లో మనకి పోటీ ఉంటే సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, పోటీ లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సో 3 రకాలుగా మనకు వడ్డీ రేట్లు అనేది సో మనకు మూడు రకాలుగా మనకు సో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి 1 day ఆర్ ఓవర్ నైట్. సో రెండోది టర్మ్ రెపో ఆర్ రివర్స్ రెపో ఫర్ 14 days. నెక్స్ట్ రేట్స్ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ సో వేరియబుల్ రేట్స్. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్, సో వేరియబుల్ రేట్స్ అంటే ఆర్బీఐ దగ్గర లిమిటెడ్ గా ఫండ్స్ ఉంటే అది ఆక్షన్ పెడుతుంది. ఆక్షన్ పెడితే కాంపిటీషన్ ఎక్కువ ఉంటే వడ్డీ రేట్లు పెరుగుతాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటే వడ్డీ రేట్లు అనేది తగ్గడం జరుగుతుంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే సో లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీని లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది సో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎల్ఏఎఫ్ కారిడార్ అంటాం. ఎల్ఏఎఫ్ కారిడార్ అంటే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, రైట్? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే రెపో రేట్ అనేది చూసాం. నెక్స్ట్ సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, ఎస్డిఎఫ్, రైట్? ఎస్డిఎఫ్. సో ఎస్డిఎఫ్ తో పోల్చుకుంటే రెపో రేట్ అనేది ఎక్కువే, 0.25% ఎక్కువే. సో రెపో రేట్ తో పోల్చుకుంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కూడా ఎక్కువే. సో ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. సో ఎంత ఎక్కువ అండి? సో ఇక్కడ ప్లస్ 0.25%, రైట్?
ప్లస్ 0.25%. ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇక్కడ ఓకే దీన్ని మనం ఇక్కడ సీలింగ్ అంటాం. సీలింగ్ టాప్లో ఉంటుంది కదా, దాన్ని మనం సీలింగ్ అంటాం. టాప్లో ఉంటే దాన్ని మనము సీలింగ్ అంటాం. సో ఇక్కడ బాటంలో ఉంటుంది కదా, దాన్ని మనము ఫ్లోర్ అంటాం. ఏమంటాం? ఫ్లోర్. సో ఇక్కడ మనం తీసుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్కి సో ఒక 6 తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో HDF అనేది 6 తీసుకున్నాం. సో రెపో రేట్ ఏమవుతుంది? సో 0.25% ఎక్కువ కదా, ఇక్కడ 6.25 ఉంటుంది. ఓకే, సో రెపో రేట్ అనేది 6.25 ఉంటే సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఏమవుతుంది? 6.5 అవుతుంది. 6.5 అవుతుంది. రెపో రేట్కి MSFకి తేడా ఏంటంటే 0.25. సో రెపో రేట్కి HDFకి తేడా ఏంటంటే 0.25. సో MSFకి HDFకి తేడా ఏంటంటే సో మీరు చెప్పాలి సో 0.5 అని, 0.5% అని. ఓకే, సో ఈ మూడిట్లో ఏది ఇచ్చినా కానీ యూ క్యాన్ ఫైండ్ సో దోస్ 2 things. ఓకే, MSF ఇస్తే ఆర్ సో రెపో రేట్ అండ్ HDF కనుక్కోవచ్చు. సో HDF ఇచ్చే RR అండ్ MSF కనుక్కోవచ్చు. సో రెపో రేట్ ఇచ్చే HDF కనుక్కోవచ్చు అండ్ MSF కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే వాటి మధ్య తేడా ఓన్లీ 0.25 అంటాం. సో ఇక్కడ మనం తీసుకుంటే పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది? పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది? ప్లస్సే కదా. సో కిందికి వచ్చే కొద్ది మైనసే కదా. ఓకే, సో దీన్నే మనము సో LAF కారిడార్ అంటాం. దీన్ని ఏమంటాం? LAF కారిడార్. ఓకే, ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటి మనము? సో LAF కారిడార్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో పైకి వెళ్ళే కొద్ది సో ప్లస్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ అనేది. సో కిందికి వచ్చే కొద్ది సో దీన్ని మనము సో ఫ్లోర్ అంటాం. టాప్ అయితే సీలింగ్ అంటాం. సో ఇక్కడ సో సీలింగ్ ఎంత అండి? టాప్ ఎంత అండి? 6.5. సో ఫ్లోర్ ఎంత? 6. అర్థమైందా ఇప్పుడు? సో ఫ్లోర్ అండ్ సీలింగ్ మధ్య తేడా ఎంత? సో 0.5%. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇది ఫ్లోర్ అనుకుంటే, ఇది సీలింగ్ అనుకుంటే ఇది మిడిలే కదా. మిడిల్లో ఉన్నది ఏంటి? రెపో రేట్. మిడిల్లో ఉన్నది రెపో రేట్. ఓకే, సో ఇదే మనము లిక్విడ్ అడ్జస్ట్మెంట్ సో ఫెసిలిటీ యొక్క కారిడార్, LAF యొక్క కారిడార్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ను చూద్దాం. సో లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలోనే సో మనకు సో ఏ విధంగా సో RBI దగ్గర నుంచే తెచ్చుకోవచ్చా, సో మిగతా బ్యాంకుల దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చా, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక సో SBI ఉందనుకోండి. సో ఇక్కడ SBI దగ్గర మనీ లేదు. సో SBIకి సో మనీ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో ఇక్కడ SBIకి సో ICICI దగ్గరికి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా RBI దగ్గరికి కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ బాగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ SBI దగ్గర మనీ లేదు. సో ఫస్ట్ సో ICICI దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడ ICICI దగ్గర ఎందుకు వెళ్ళిందంటే సో ఎక్స్ట్రా క్యాష్ ఉంది కాబట్టి. మిగతా ఏ బ్యాంకుల దగ్గర లేదనుకోండి సో ఆ టైంకి. సో ఇక్కడ ICICI దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది. సో ఇక్కడ మనకు సో SBI అనేది 5%కి అడుగుతుంది. 5%కి అడుగుతుంది. సో ICICI ఏమంటుంది? సో ఇక్కడ మోర్ దాన్ 6% అయితే ఇస్తా, మోర్ దాన్ 6% అయితే ఇస్తా అంటుంది. ఓకే, మోర్ దాన్ 6% అయితే నేను ఇవ్వగలను అంటుంది. సో ICICI అనేది. సో SBI ఏమంటుంది? జనరల్ గా RBI ఇచ్చేటటువంటి రెపో రేట్ ఏంటి? జనరల్ గా RBI ఇచ్చేటటువంటి రెపో రేట్ ఎంత? సో మనము ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సో ఇక్కడ 6.25 కదా, 6.25. సో ఇక్కడ ICICI ఉంటుంది 5% సో అడిగితే, సో ఇక్కడ 5%కి అడిగితే
సో మోర్ దాన్ 6% అయితే ఇస్తాను అని ఐసిఐసిఐ అనేది అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ జనరల్లీ ఆర్బీఐ ఎంతకి ఇస్తుంది? 6.25. ఓకే, సో ఈ విధంగా ఉండడం జరుగుతుంటుంది. సో ఎందుకు ఇక్కడ ఐసిఐసిఐ అనేది సో ఎక్స్ట్రా క్యాష్ ఉంది కదా 5% ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వదు. ఎందుకంటే సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి సో ఆర్బీఐ ఇచ్చేటటువంటి సో ఇంట్రెస్ట్ రేట్ ఏంట? 6%. అర్థమైందా? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి సో ఆర్బీఐ ఇచ్చేటటువంటి వడ్డీ రేట్ ఎంత? 6%. సో ఇక్కడ ఐసిఐసిఐ ఏమంటుందంటే సో నాకు ఆర్బీఐ అనేది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ద్వారా నాకే ఆర్బీఐ 6% ఇస్తుంటే సో నా దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది కదా, సో ఎక్స్ట్రా క్యాష్ ఉండే టైంలో సో నేను వితౌట్ సెక్యూరిటీస్ తో నేను ఆర్బీఐ దగ్గర పెడితే నాకు 6% వస్తుంది. సో అందుకే సో ఎస్డిఎఫ్ నాకు ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్డిఎఫ్ కారణంగా నాకు 6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది ఆర్బీఐ అని చెప్పి సో ఇక్కడ 5%కి ఇవ్వలేదు. అందుకే సో ఇక్కడ ఎస్డిఎఫ్ అనేది 6% ఉంది కాబట్టి సో ఐసిఐసిఐ అంటుంది సో మోర్ దాన్ 6% అయితే ఇస్తాను, సో లేకపోతే ఇవ్వలేను. ఎందుకంటే సో ఆర్బీఐ దగ్గర ఎస్డిఎఫ్ ఉంది, సో ఆ ఎస్డిఎఫ్ పెట్టడం వల్ల నాకు 6% ఇస్తుంది ఆర్బీఐ. అందుకే 5% అడిగితే నేను ఇవ్వను. సో మోర్ దాన్ 6% అయితే చెప్పు ఇస్తాను అంటుంది. ఓకే, మోర్ దాన్ 6% అయితే ఇస్తాను అంటుంది. ఓకే, సో ఇక్కడ సో 6 అయినా ఇవ్వను, మోర్ దాన్ 6% అయితే ఇస్తాను అనే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ ఆర్బీఐ అనేది 6.25. ఓకే, సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఆర్బీఐ అనేది సో 6.25 కదా, 6.25% ఉంది. సో ఇక్కడ ఐసిఐసిఐ అనేది 6%కి ఇస్తుంది అనుకోండి. సో ఎస్బీఐ కదా రిక్వైర్మెంట్ ఉండేది. ఇప్పుడు ఎస్బీఐ ఎవరి దగ్గర తీసుకుంటుంది? ఐసిఐసిఐ దగ్గర తీసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్బీఐ అనేది సో 6.25కి ఇస్తుంది అనుకోండి. సో ఐసిఐసిఐ కూడా 6.25కి ఇస్తాను అంటుంది అనుకోండి. అంతకంటే తక్కువ ఇవ్వలేను అంటే సో అప్పుడు ఖచ్చితంగా మీరు ఆర్బీఐ దగ్గరనే తీసుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ ఆర్బీఐ అనేది సో 6.25కి ఇస్తుంది. సో ఐసిఐసిఐ అనేది 7% కంటే తక్కువ ఇవ్వను అనింది అనుకోండి, అప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో ఎందుకు ఇక్కడ 6% కంటే తక్కువ ఇవ్వరు ఎవరు అంటే ఎందుకంటే సో అక్కడ ఆల్రెడీ సో మీ దగ్గర ఎక్సెస్ ఆర్బీఐ ఏం చెప్తుంది? మీ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంటే సో నా దగ్గరికి తీసుకురండి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రూపంలో మీకు 6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను వితౌట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పడం వల్లనే సో లెస్ దాన్ 6%కి అడిగితే ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు. ఓకే, సో ఈ విధంగా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అర్థమైంది కదా. సో లెస్ దాన్ 6%కి ఎందుకు ఇవ్వదు అంటే ఎందుకంటే ఆర్బీఐ ఇస్తుంది 6%, మినిమం బేసిక్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 6%. అంతకంటే తక్కువగా అడిగితే ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు. సో ఇక్కడ సో నెక్స్ట్ సో ఇప్పుడు ఐసిఐసిఐ ఉంది అనుకోండి. సో ఇక్కడ ఐసిఐసిఐ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది. సో ఇంకొక ఎగ్జాంపుల్, సో ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది, సో ఎస్బీఐ ఉంది. సో ఇద్దరికి మనీ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ అనేటి రెండు కూడా 6% అడిగినాయి. అర్థమైందా? హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ అనేటి సో ఎవరిని అడిగాయి? ఐసిఐసిఐని 6%కి అడగడం జరిగింది. సో ఇక్కడ 6% అడిగాయి. సో ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఐసిఐసిఐ ఆస్క్ డిమాండెడ్ ఎంత డిమాండ్ చేసిందంటే 6.25% డిమాండ్ చేసింది. సో అప్పుడు ఏం చేసే హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ సో ఎక్కడికి వెళ్ళాయి? ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాయి.
ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంటే 6.25%కి తీసుకున్నాయి. ఎందుకంటే ఐసిఐసిఐ అడిగింటే ఐసిఐసిఐ ఏం చెప్పింది, సో మీరు 6%కి అడిగారు, సో 6%కి అయితే నాకు సో ఆర్బీఐ అనేది ఎస్డిఎఫ్ రూపంలో నాకు 6% ఇస్తుంది, సో ఆ రేట్కి అయితే ఇవ్వలేను, 6.25%కి అయితే ఇస్తాను అని ఐసిఐ చెప్తే అప్పుడు హెచ్డిఎఫ్సి అనేది సో 6.25కి ఆల్రెడీ నాకు సో రెపో రేట్ అనేది ఆర్బీఐ ఇస్తుందని 6.25కి తెచ్చుకుంటాయి, రైట్. సో ఇక్కడ లిమిట్ అయిపోయింది, ఆర్బీఐ దగ్గర లిమిట్ అయిపోయింది. సో అప్పుడే ఎక్కడికి వెళ్తాయి, ఐసిఐసిఐ దగ్గరికి వెళ్తాయి, ఐసిఐసిఐ. సో అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో 6.25%కి సో ఇచ్చేసారు. సో ఇక్కడ కూడా లిమిట్ అయిపోయింది, ఇక్కడ తీసుకోవడం వల్ల కూడా లిమిట్ అయిపోయింది. అప్పుడు సో హెచ్డిఎఫ్సికి అదే విధంగా ఎస్బీఐకి ఉండే ఛాన్స్ ఏంటి, సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో సో మినిమం పెట్టుకోవాలి కదా, అవి కూడా అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తుందంటే సో మోర్ మనీ రిక్వైర్, ఇంకా ఎక్కువ మనీ రిక్వైర్ అవుతే సో ఇక్కడ ఎంఎస్ఎఫ్ అనమాట, ఎంఎస్ఎఫ్ ఈజ్ 6.5% మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఒక బ్యాంకు తన రూల్స్ బ్రేక్ చేస్తే సో అప్పుడు ఎటువంటి సెక్యూరిటీస్ లేకుండా ఆర్బీఐ ఇస్తే సో దాన్ని మనము మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. సో టాప్ ఇంట్రెస్ట్ రేట్ గా చెప్తాం, టాప్ ఇంట్రెస్ట్ రేట్ దట్ ఈస్ 6.5%. సో అదే టైంలో హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ అనేటి సో ఆర్బీఐ అనేది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇచ్చేటి 6.5% ఉంది కదా. సో ఇది ఇక్కడ పక్కన పెడితే ఇప్పుడు ఇదే హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ పోయి సో ఐసిఐసిఐని అడుగుతాయి. సో ఇక్కడ ఐసిఐసిఐని అడిగితే సో ఆల్రెడీ 6.25% తీసుకున్నారు కదా, సో ఇక్కడ ఇంకా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఐసిఐసిఐ అనేది సో ఇక్కడ 6.3 అప్ టు 6.5 వరకు ఓకే, కానీ 6.5 మోర్ దాన్ 6.5 అయితే సో తీసుకోదు, అంటే సో నియర్లీ 6.6 అనమాట, 6.6. సో ఎందుకు సో బ్యాంక్స్ అనేవి 6.6% తీసుకోవంటే ఎందుకంటే ఆల్రెడీ సో ఆర్బీఐ అనేది సో 6.5% ఇస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ ఎక్కువ అవుతే సో అది లెస్ దాన్ 6% కంటే ఇవ్వదు, ఎందుకంటే హెచ్డిఎఫ్ రూపంలో ఒక బ్యాంక్ కి హెచ్డిఎఫ్ రూపంలో ఆర్బీఐ అనేది 6% అనేది ఇస్తుంది. సో అదే బ్యాంక్ కి సో మోర్ దాన్ 6.5% కంటే ఇంట్రెస్ట్ కి ఇవ్వాలనుకుంటే ఇవ్వలేదు, ఎందుకంటే సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రూపంలో సో ఆ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఆర్బీఐ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు సో ఎంఎస్ఎఫ్ అనేది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది సో ఇక్కడ సీలింగ్ లేదా అప్పర్ బౌండరీ అంటాం, అప్పర్ బౌండరీ. సో దీన్ని మించి వడ్డీ రేట్ అనేది ఉండవు సో బ్యాంకింగ్ సిస్టమ్ మధ్య. సో దీన్నే మనము సో ఎల్ఏఎఫ్ కారిడార్ ఈ విధంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా, కాన్సెప్ట్ తెలుసుకుంటూనే మీకు సింపుల్ గా అర్థమవుతుంది. సో డైలీ ట్రాన్సాక్షన్స్ లో మనకు సో ఎక్కువ తక్కువగా వస్తే సో ఎల్ఏ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఎక్కువ అవుతే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ అనేది ఎక్కువ అవుతే సో ఆర్బీఐ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, తక్కువ అవుతే ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు సో లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ యొక్క కారిడార్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సో బ్యాంక్ రేట్ చూద్దాం. ఓకే, బ్యాంక్ రేట్. ఓకే, బ్యాంక్ రేట్. సో ఇక్కడ రెపో రేట్ కి బ్యాంక్ రేట్ సో సేమ్ గా ఉంటాయి. సో రెపో రేట్ అయితే సో షార్ట్ టర్మ్ అని, సో బ్యాంక్ రేట్ అయితే లాంగ్ టర్మ్ అని అంటుంటారు. సో దట్ ఈస్ టోటల్లీ మిస్టేకెన్. సో ఇక్కడ వీటి గురించి ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ రేట్ అనేది సో ఇక్కడ ఇది ఎవరు యూజ్ చేస్తారు అంటే సో ఇక్కడ ప్రైవేట్ లేదా కార్పొరేట్ వాళ్ళు సో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో బ్యాంక్ రేట్ ని సో ఇక్కడ మనకి ప్రైవేట్ లేదా కార్పొరేట్ వాళ్ళు మనకు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి సో ఇక్కడ
ప్రైవేట్ వాళ్ళు ఇష్యూ చేసే పేపర్స్ ఏంటి? కమర్షియల్ పేపర్. సో ఇక్కడ కమర్షియల్ పేపర్స్ అనేటి కమర్షియల్ పేపర్స్ అనేటి షార్ట్ టర్మ్ కు సంబంధించినవి. కమర్షియల్ పేపర్స్ అనేటి షార్ట్ టర్మ్ కు సంబంధించినవి. అదేవిధంగా లాంగ్ టర్మ్ అయితే కంపెనీలే లాంగ్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ అయితే కమర్షియల్ పేపర్స్. షార్ట్ టర్మ్ అయితే కమర్షియల్ పేపర్స్. సో అదే కంపెనీలు ఇష్యూ చేసే లాంగ్ టర్మ్ లో అయితే ఇక్కడ కార్పొరేట్ బాండ్ అంటాం. కార్పొరేట్ బాండ్ ఎవరికి? ఇది కంపెనీస్ కి. అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే లాంగ్ టర్మ్ లో అయితే ఏమంటామంటే గవర్నమెంట్ బాండ్ అంటాం. షార్ట్ టర్మ్ లో అయితే ట్రెజరీ బిల్స్ అంటాం. ట్రెజరీ బిల్స్. ఓకే. సో ఇక్కడ లాంగ్ టర్మ్ లో అంటే ఏమని అర్థము? మోర్ దాన్ 1 year అన్నమాట. మోర్ దాన్ 1 year. ఇవి లెస్ దాన్ 1 year. షార్ట్ టర్మ్ అంటే ఏంటి? లెస్ దాన్ 1 year. ఇవి మనము మనీ మార్కెట్ అంటాం. వీటిని. మీకు ఫైనాన్షియల్ మార్కెట్ లో వస్తుంది, వీటిని మనీ మార్కెట్ లో అంటాం. మనీ మార్కెట్ అంటే లెస్ దాన్ 1 year అని అర్థం. క్యాపిటల్ మార్కెట్ అంటే మోర్ దాన్ 1 year అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఈ విధంగా మనం ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అంటే బ్యాంక్ రేట్ అనేది దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రైవేట్ లేదా కార్పొరేట్ కి సంబంధించింది. ఇక్కడ మనము బ్యాంక్ రేట్ అనేది షార్ట్ టర్మ్ లో ఇష్యూ చేస్తే దాన్ని మనం కమర్షియల్ పేపర్స్ అంటాం. బాండ్ అంటే లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ లో అయితే మోర్ దాన్ 1 year ఉండేదాన్ని కార్పొరేట్ బాండ్ అంటాం. గవర్నమెంట్ బాండ్ అయితే మనము మోర్ దాన్ 1 year ఉండేదాన్ని గవర్నమెంట్ బాండ్ అంటాం. ఇక్కడ లెస్ దాన్ 1 year ఉంటే దట్ ఈస్ మనీ మార్కెట్. మోర్ దాన్ 1 year ఉంటే దాన్ని మనము క్యాపిటల్ మార్కెట్ గా చెప్తాం. ఇక్కడ ఇదే మాట్లాడుకున్నది ఏంటి? ఇక్కడ కమర్షియల్ పేపర్స్. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి? కమర్షియల్ పేపర్స్. అదేవిధంగా ఇక్కడ ఈ కమర్షియల్ పేపర్స్ అనేది ఏ యొక్క ఇన్స్ట్రుమెంట్ అండి? కమర్షియల్ పేపర్స్ అనేది దేని యొక్క ఇన్స్ట్రుమెంట్? మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంటే కదా. కమర్షియల్ పేపర్స్ అనేది మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. కమర్షియల్ పేపర్స్ అనేది దేనికి సంబంధించినవి అంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే లెస్ దాన్ 1 year ఉంటాయి. ఇవి దీస్ ఆర్ రిలేటెడ్ టు less than 1 year. Commercial papers are related to less than 1 year. అందుకే ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఎవరు ఇష్యూ చేస్తారు? కార్పొరేట్ ఆర్ మనీ మార్కెట్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. బ్యాంక్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ఎఫ్. ఎంఎస్ఎఫ్ అంటే తెలుసు కదా, సీలింగ్ లెవెల్ ఇంట్రెస్ట్ రేట్. ఎంఎస్ఎఫ్ అంటే సీలింగ్ లెవెల్ ఇంట్రెస్ట్ రేట్. ఎంఎస్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు బ్యాంక్ రేట్. ఎందుకు ఎంఎస్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు బ్యాంక్ రేట్ అంటే మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అంతా తెలుసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇక్కడ బ్యాంక్ రేట్ అనేది చూస్తున్నాం. ఇక్కడ ఒక కమర్షియల్ పేపర్ ఉంది అనుకోండి, కమర్షియల్ బిల్. ఇక్కడ కమర్షియల్ బిల్. ఇక్కడ ఏ విధంగా ఇది పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ కంపెనీ ఏ ఉంది, కంపెనీ ఏ అనేది ఉంది. ఇక్కడ కంపెనీ ఏ అనేది కంపెనీ బికి సరుకు పంపించింది అనుకోండి. ఓకే, కంపెనీ ఏ అనేది కంపెనీ బికి సరుకు ఇచ్చింది. రైట్, సరుకు ఇచ్చింది. ఇక్కడ కంపెనీ బి అనేది ఏమి ఇవ్వాలి? మనీ ఇవ్వాలి కదా. సరుకు పంపిస్తే కంపెనీ ఏ అనేది కంపెనీ బికి సరుకు పంపిస్తే కంపెనీ బి అనేది కంపెనీ ఏకి మనీ ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ నో పేమెంట్ అనేది జరగదు.
సో ఇక్కడ పేమెంట్ అనేది జరగనప్పుడు ఒక 3 మంత్స్కి సో ఒక నోట్ ఇస్తారు. దాన్ని మనం ప్రామిసరీ నోట్ కూడా అనొచ్చు. ప్రామిసరీ నోట్, దాన్ని ఏమంటాం? ప్రామిసరీ నోట్ కూడా పిలవచ్చు. 3 మంత్స్కి ఒక ప్రామిసరీ నోట్ ఇస్తాడు. ఎవరు ఇస్తారు? కంపెనీ బి అనేది కంపెనీ ఏకి ఇస్తుంది. సో 3 మంత్స్ వరకు నేను నీకు ఇవ్వలేను, 3 మంత్స్ తర్వాత నేను ఇస్తాను అని చెప్పి సో ఒక ప్రామిసరీ నోట్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా ప్రామిసరీ నోట్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ కంపెనీ ఏకి ఏం కావాలి? మనీ అర్జెంటుగా అవసరం. సో వెయిట్ చేయలేడు, కాంట్ వెయిట్. కంపెనీ అనేది సో కంపెనీ అనేవాడు సో మనీ కోసం అర్జెంట్ కానీ వెయిట్ చేయలేడు. సో యాడికి వెళ్తాడు? బ్యాంక్కి వెళ్తాడు. సో బ్యాంక్ ఇక్కడ ఏం చేస్తుంది? సో ఇక్కడ ఒక 1 కోటి రూపాయలు, ఒక 1 crore సంబంధించినటువంటి సరుకు అనేది కంపెనీ ఏ సో కంపెనీ బికి 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి సరుకు పంపించడం జరిగింది. సో కంపెనీ బి సో మనీ టయానికి పే చేయలేదు కాబట్టి సో ఇక్కడ 3 మంత్స్కి ఒక ప్రామిసరీ నోట్ అనేది రాసి 3 మంత్స్ తర్వాత ఇస్తానని చెప్పాడు కంపెనీ బి. సో అయితే ఇక్కడ కంపెనీ ఏకి సో మనీ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో మనీ అనేది రిక్వైర్మెంట్ ఉంటే సో కంపెనీ ఏ అనేది బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 crore కదా ఇవ్వాల్సింది, 1 crore కదా ఇక్కడ ఇవ్వాల్సింది ఎవరు? కంపెనీ బి అనేది కంపెనీ ఏకి ఎంత ఇవ్వాలి? 1 crore ఇవ్వాలి. సో ఇక్కడ 1 crore ఇవ్వాలి కదా. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే సో ఇక్కడ డిస్కౌంట్ అన్నమాట. సో తగ్గించేసి బ్యాంక్ అనేది ఇస్తుంది. ఎంత ఇస్తుంది అంటే సపోజ్ సో ఇక్కడ 1 crore కదా. సో బ్యాంక్ అనేది ఎంత ఇస్తుంది అంటే సో 99 lakhs ఇస్తుంది. బ్యాంక్ అనేది ఎంత ఇస్తుంది? 99 lakhs ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? కంపెనీ ఏకి ఇస్తుంది. ఓకే, కంపెనీకి ఇస్తుంది. దీన్నే మనము సో డిస్కౌంట్ అంటాం. ఓకే, డిస్కౌంట్ అంటాం. ఇప్పుడు అర్థమైందా? సో ఇక్కడ కంపెనీ ఏకి డబ్బులు వచ్చేసింది కదా. ఏ విధంగా వచ్చింది? కొంచెం తగ్గించి ఇవ్వడం జరిగింది. సో 99 lakhs అనేది కంపెనీ ఏకి సో ఇక్కడ బ్యాంక్ అనేది ఇచ్చింది. అర్థమైంది కదా? కంపెనీ ఏకి బ్యాంక్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ బ్యాంక్ రేట్ అంటే ఇప్పుడు సింపుల్ గా డెఫినేషన్ చూద్దాం. సో the rate at which the RBI is ready to buy rediscount bill of exchange or other commercial paper. సో ఇప్పుడు కంపెనీ ఏ అనేది కంపెనీ బికి ఇచ్చింది. సింపుల్ గా చూద్దాం. కంపెనీ బికి ఇచ్చింది సరుకు అనేది 1 కోటి రూపాయలకు సంబంధించింది ఇచ్చింది. సో 3 months సంబంధించినది ఇచ్చింది. సో ప్రామిసరీ నోట్ అనుకోండి. కంపెనీ అనేది బ్యాంక్ దగ్గరికి వెళ్తే సో రీడిస్కౌంట్ ఇచ్చి సో 99 lakhs ఇచ్చింది. సో ఇక్కడ బ్యాంక్ దగ్గర ఏముంది? సో ప్రామిసరీ నోట్. ఇక్కడ ఆర్బీఐ అనేది ఏం చెప్తుందంటే సో ఇప్పుడు సో బ్యాంక్ అనేది ప్రామిసరీ నోట్స్ పెట్టుకొని సో 99 lakhs అనేది ఎవరికి ఇచ్చింది? కంపెనీ ఏకి ఇచ్చింది. సో ఇక్కడ మనీ షార్ట్ ఫాల్ అయింది. సో సాధారణంగా ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఏం ఫాలో కావాలి? సో క్యాష్ రిజర్వ్ రేషియో ఫాలో కావాలి, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో కావాలి. సో సాధారణంగా సో ఇచ్చిన తర్వాత సో బ్యాంక్ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే ఏం అవసరం లేదు. ఒకవేళ ఆర్బీఐ ఏం చెప్తుందంటే సో బ్యాంక్ రేట్ అంటే ఏం చెప్తుందో చూడండి. ద రేట్ అట్ విచ్ ద ఆర్బీఐ ఈజ్ రెడీ టు బై. సో ఇక్కడున్న ఆర్బీఐ ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి కంపెనీ ఏ ఇచ్చినటువంటి ఆ ప్రామిసరీ నోట్స్ ఉంటుంది కదా. సో దాన్నే మనము
రీడిస్కౌంట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా అంటాం. సో నీ దగ్గర మనీ షార్ట్ ఫాల్ ఉంటే ఆర్బీఐ చెప్తుంది, సో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి నీ దగ్గర మనీ అనేది షార్ట్ ఫాల్ ఉంటే, సో నీ దగ్గర ఉన్నటువంటి ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి కదా, కంపెనీ ఏ ఇచ్చినటువంటి సో ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి కదా, సో అవి నా దగ్గర పెట్టు ఒక రేట్కి సో నా దగ్గర పెడితే, సో నీకు మనీ షార్ట్ ఫాల్ ఉంది కదా, ఆ మనీ షార్ట్ ఫాల్ అనేది నేను ఇస్తాను, మనీ షార్ట్ ఫాల్ ని నేను పూరిస్తాను. ఎందుకంటే సో నువ్వు మెయింటైన్ చేయాల్సినటువంటి సో క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేటి, సో ఆ రెండు షార్ట్ ఫాల్ ఉన్నాయి కాబట్టి, సో కంపెనీ ఏ ఇచ్చినటువంటి ప్రామిసరీ నోట్స్ అనేటి సో నువ్వు నా దగ్గర ఇస్తే సో నేను నీకు ఆ మనీ షార్ట్ ఫాల్ ని సో నీకు ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్పడాన్నే ఇక్కడ సో బ్యాంక్ రేట్ అంటాం. సో బ్యాంక్ రేట్ అంటే సో ఒక వడ్డీ రేట్ అనేది వివరిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర కంపెనీ ఏకి ఇవ్వడం వల్ల మనీ షార్ట్ ఫాల్ వచ్చింది. ఫర్ మెయింటైనింగ్ దేని మెయింటైన్ చేయడంలో, ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ మెయింటైన్ చేయడంలో సో మనకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కి సో మనీ షార్ట్ ఫాల్ వచ్చింది. సో మనీ షార్ట్ ఫాల్ ని సో ఫుల్ఫిల్ చేయడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుంది, ఐ గివ్ మనీ ఫర్ షార్ట్ ఫాల్ ని సో ఫుల్ఫిల్ చేయడం కోసం నేను సో ఆర్బీఐ అనేది ఇస్తుంది అని చెప్తుంది. విత్ నేను మనీ ఇస్తాను ఎప్పుడు నువ్వు అక్కడ ఆ ప్రామిసరీ నోట్ ఇస్తే, కంపెనీ ఏ ఇచ్చినటువంటి ఆ ప్రామిసరీ నోట్ ఇస్తే నేను నీకు మనీ ఇస్తాను, మనీ అక్కడ ఫుల్ఫిల్ చేయడానికి ఇస్తాను. కానీ సో ఇక్కడ నాకు ఒక రేట్ ఇవ్వాలి, దాన్ని మనము ఇంట్రెస్ట్ రేట్ అంటాం, సాధారణంగా ఇంట్రెస్ట్ రేట్ అంటాం, దాన్ని మనం ఇక్కడ బ్యాంక్ రేట్ అంటాం. సో ఇక్కడ ఈ టైంలో ఇస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో సీలింగ్ లెవెల్ ఇంట్రెస్ట్ అంటే సో టాప్ లెవెల్లో ఉంటాయి వడ్డీ రేట్లు అనేవి. టాప్ లెవెల్లో సో ఇక్కడ టాప్ లెవెల్లో మనకు వడ్డీ రేట్లు అనేవి ఉంటాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, సో ఈ విధంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే సో కంపెనీ ఏ కి రిక్వైర్మెంట్ ఉంటే సో ఒక డిస్కౌంట్ ఇచ్చి, అంటే సో ఒక ₹1 కోటి సంబంధించినటువంటి ప్రామిసరీ నోట్ ఉంది కదా, సో ఆ ₹1 కోటి సంబంధించినటువంటి ప్రామిసరీ నోట్ లో సో కొంచెం డిస్కౌంట్ తగ్గించి సో బ్యాంక్ అనేది సో కంపెనీ ఏకి ఇస్తుంది. సో కంపెనీ ఏకి 99 lakhs ఇచ్చింది కదా, ఇప్పుడు బ్యాంక్ అనేది ఖచ్చితంగా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఏంటి ఫాలో కావాలి? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో ఖచ్చితంగా సో సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ ఫాలో కావాలి. సో ఎప్పుడైతే ఒక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో ప్రామిసరీ నోట్ పెట్టుకొని సో కంపెనీకి డబ్బులు ఇచ్చేసింది కదా, అక్కడ షార్ట్ ఫాల్ అనేది ఉంది. సో ఇంతవరకు కాన్సెప్టెడ్. కానీ ఇక్కడ బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర సో మనీ అనేది షార్ట్ ఫాల్ ఉంటే అప్పుడు ఆర్బీఐ ఏం చెప్తుంది, సో నేను నీ షార్ట్ ఫాల్ ని సో ఫుల్ఫిల్ చేస్తాను, అయితే సో నువ్వు డిస్కౌంట్ రేట్ ఇచ్చి ఒక కంపెనీ ఏకి ఒక ప్రామిసరీ నోట్ పెట్టుకున్నావు కదా, అది నాకు ఇస్తే దాన్ని మనము రీడిస్కౌంట్ రేట్ అంటాం. రీడిస్కౌంట్ రేట్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే బ్యాంక్ రేట్ లో ఉంటుంది. రీడిస్కౌంట్ రేట్ ఇచ్చినటువంటివి అయినా లేదా సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సో కంపెనీ ఏ ఇచ్చినటువంటి ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఇవ్వండి, లేదా కమర్షియల్ పేపర్స్ అని ఇవ్వండి. సో ఆ విధంగా మీరు నాకు ఇస్తే నేను మీకు డబ్బులు ఇస్తానని ఆర్బీఐ చెప్తుంది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి. అయితే నేను మీకు మనీ ఇస్తున్నాను కదా ఈ టైంలో, బ్యాంక్ రేట్ టైంలో. సో ఇక్కడ బ్యాంక్ రేట్ టైంలో ఇచ్చేటప్పుడు సో మీకు మనీ ఇచ్చేటప్పుడు నాకు ఖచ్చితంగా వడ్డీ రేట్ కావాలి కదా,
ఆ వడ్డీ రేటునే బ్యాంక్ రేట్ అంటాం. ఆ వడ్డీ రేట్నే బ్యాంక్ రేట్ అంటాం. సో ఈ విధంగా మనం ప్రాసెస్ చూసాం. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ రేట్ అనేది బ్యాంక్ రేట్ ఈజ్ పబ్లిష్డ్. బ్యాంక్ రేట్ అనేది పబ్లిష్డ్ అండర్ సెక్షన్ 49. సో బ్యాంక్ రేట్ అనేది ఏ విధంగా పబ్లిష్ అయిందంట? సో సెక్షన్ 49 కింద. సో అండర్ సెక్షన్ 49 ఆఫ్ ద ఆర్బిఐ యాక్ట్ 1964. సో బ్యాంక్ రేట్ అనేది పబ్లిష్ అయింది. సో ఆర్బిఐ యాక్ట్ అయినటువంటి 1964 యొక్క సెక్షన్ 49 అని, సెక్షన్ 49. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. సో బ్యాంక్ రేట్ ఈజ్ అలైన్డ్ విత్ ద మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో బ్యాంక్ రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. బ్యాంక్ రేట్ ఎంతైతే ఉంటుందో అంటే బ్యాంక్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ఎఫ్ అనమాట. బ్యాంక్ రేట్ ఎంతైతే ఉంటుందో సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇవి చేంజెస్ ఆటోమేటికల్లీ. సో ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు when the MSF rates changes, ఎప్పుడైతే ఎంఎస్ఎఫ్ రేట్స్ అనేది చేంజ్ అవుతాయో సో అలాంగ్ సైడ్ సో ఇక్కడ మనం చూసుకుంటే సో పాలసీ సో రెపో రేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 0.25% కాబట్టి 0.25% కాబట్టి. సో ఇప్పుడు అర్థమైందా? సో ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది 6 ఉంటే సో రెపో రేట్ అనేది ఎంత ఉంటుంది? 6.25% ఉంది. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంత ఉంటుంది? 6.5% ఉంటుంది. సో ఎంఎస్ఎఫ్ 6.5 ఉంటే బ్యాంక్ రేట్ ఎంత ఉంటుంది? ఇది కూడా 6.5% అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సో చాలా క్లారిటీగా చూసాం. ఓకే, సో ఇక్కడ కాల్ మనీ అనేది ఉంటుంది. ఇందులో కాల్ మనీ ఉంటుంది. కాల్ మనీ అయితే సో 1 day ఆర్ ఓవర్ నైట్. 1 day ఆర్ ఓవర్ నైట్ అయితే కాల్ మనీ అంటాం. సో నోటీస్ మనీ సో 2 to 7 days. 1 day అయిపోయింది కదా, 2 to 7 days వరకు అయితే నోటీస్ మనీ అంటాం. ఓకే, సో టర్మ్ మనీ. ఓకే, 14 to 365 days ఉంటే సో 1 year వరకు ఉంటే దాన్ని మనం టర్మ్ మనీ అంటాం. టర్మ్ మనీ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాల్ మనీ అంటే 1 day ఆర్ ఓవర్ నైట్, నోటీస్ మనీ అంటే 2 to 7 days, టర్మ్ మనీ అంటే 14 to 365 days. ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ బ్యాంక్ రేట్ అనేది పెరిగితే మిగతా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో బ్యాంక్ రేట్ పెరిగితే బ్యాంక్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ఎఫ్ఏ కదా. బ్యాంక్ రేట్ పెరిగితే సో ఎంఎస్ఎఫ్ పెరుగుతుందా లేదా? ఎంఎస్ఎఫ్ పెరుగుతుంది. సో దీని మీద ఆధారపడేటన్ని ఎన్ని ఉన్నాయి? ఇంకా రెపో రేట్ పెరుగుతుంది కదా. నెక్స్ట్ ఏముంది? ఎస్డిఎఫ్ పెరుగుతుంది, రివర్స్ రెపో రేట్ కూడా పెరుగుతుంది. సో ఎస్డిఎఫ్ పెరుగుతుందంటే రివర్స్ రెపో రేట్ కూడా పెరుగుతుంది అనే అర్థం. ఓకే, సో ఇక్కడ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మనీ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. మనీకి ఉండే వాల్యూ పెరుగుతుంది. సో ఇక్కడ బ్యాంక్స్ సో పీపుల్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్, బ్యాంకులు ప్రజలకు ఇచ్చే లోన్స్ కాదండి. ఇక్కడ బ్యాంకులు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు ఏమవుతాయి? పెరుగుతాయి. సో ఇక్కడ రెపో రేట్ పెరుగుతుందంటే ఏమని అర్థము? సో ఆర్బిఐ సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చే వడ్డీ రేటు పెరుగుతుందంటే బ్యాంకులు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కూడా పెరిగినట్టే కదా. బ్యాంకులు ఆర్బిఐ అనేది
సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి అంటే సో బ్యాంకులు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయనే కదా. సో ఈ విధంగా సో ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ పెరుగుతాయి. సో అయితే బ్యాంక్ రేట్ పెరిగితే సో ఏవి మనకు తగ్గుతాయో ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ రేట్లు పెరుగుతూ పోతే సో డిమాండ్ అనేది పెరుగుతుందా? పెరగదు, డిమాండ్ పోతుంది, డిమాండ్ అనేది పోతుంది. నెక్స్ట్ ధరలు ఏమవుతాయి? తగ్గుతాయి. సో బ్యాంక్ రేట్ పెరగడం వల్ల సో మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంఎస్ఎఫ్ పెరిగితే సో మనకు రెపో రేట్ కూడా పెరుగుతుంది. సో బ్యాంక్ రేట్స్ రెపో రేట్స్ పెరగడం వల్ల సో ఆర్బీఐ ఇచ్చేటటువంటి సో లోన్స్ ఏమవుతాయి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి తగ్గుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ తీసుకుంటాయా? తీసుకో. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఫ్లో తగ్గిపోయి సో ఆర్బీఐ ఇచ్చేటటువంటి వడ్డీ రేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి పెరిగిపోతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇచ్చేటటువంటి లోన్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. ఎవరికి? ప్రజలకు ఇచ్చే లోన్స్ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? ఆర్బీఐ ఎక్కువ వడ్డీ రేట్లకు ఇస్తే బ్యాంకులకి బ్యాంక్ సైలెంట్ గా ఉంటుందా? సైలెంట్ గా ఉండదు. సో బ్యాంకులు కూడా ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు పెంచుతాయి. అందుకే సో ఇక్కడ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ప్రజలు లోన్స్ తీసుకుంటారా? ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటే తీసుకోవు, ప్రజలు తీసుకోరు. ప్రజలు తీసుకోకపోతే మనీ ఫ్లో ఏమవుతుంది? తగ్గుతుంది. మనీ ఫ్లో తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. మనీ ఫ్లో తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ప్రజల దగ్గర మనీ ఉంటే కదా డిమాండ్ పెరగడానికి. సో డిమాండ్ తగ్గుతుంది, ప్రైసెస్ తగ్గుతుంది. డిమాండ్ లేదంటే ఖచ్చితంగా ధరలు ఏమవుతాయి? తగ్గుతాయి, ధరలు తగ్గుతాయి. ఓకే, ఇక్కడ వీటి వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. ఇన్ఫ్లేషన్ ని ఈ విధంగా కంట్రోల్ చేయొచ్చు. మనీ సప్లై ఏమవుతుంది? మనీ సప్లై ఇప్పుడే కదా చెప్పింది, మనీ సప్లై తగ్గిపోతుంది. బ్యాంక్ రేట్లు పెంచితే మనీ సప్లై తగ్గిపోతుంది. సో బ్యాంకులు సో పీపుల్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. కానీ బ్యాంకులు ప్రజలకు ఇచ్చే లోన్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. లోన్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం వల్లనే మనీ సప్లై తగ్గిపోతుంది. మనీ సప్లై తగ్గిపోవడం వల్ల డిమాండ్ తగ్గి ప్రైసెస్ తగ్గుతాయి. దాన్ని మనం కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గా చెప్తాం. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం వల్ల బ్యాంకులు ప్రజలకు ఇచ్చే సో లోన్స్ పెరుగుతాయా? ప్రజలు తీసుకుంటారా? ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి? పెరగవు. దట్ ఈస్ లోన్స్ అనేటివి తగ్గడం జరుగుతుంది. సో ఇక్కడ సో ధరలు పెరుగుకుంటూ ఇక్కడ బ్యాంక్ రేట్ అనేది పెరిగితే పర్చేసింగ్ పవర్ ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రజల దగ్గర మనీ అనేది ఉండదు. సో క్రెడిట్ ఏమవుతుంది? లోన్స్ అంటాం, ఆ క్రెడిట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా మిగతా వాటి మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఒకటి పెంచడం వల్ల ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ విధంగా సో సింపుల్ గా చూసాం. సో ఫైనల్ గా ఈరోజు సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చూద్దాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆక్షన్ పెడుతుంది. పబ్లిక్ లో అర్థం చేసుకోవాలి. పబ్లిక్ లో అంటే ప్రజలకు కాదు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది ఓన్లీ ఫర్ ఎవరికి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి, నాట్ ఫర్ పీపుల్, ప్రజలకి కాదు. ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆక్షన్ లో వేలంపాట చేస్తుంది. అక్కడ పబ్లిక్ లో. ఓకే, పబ్లిక్ లో. సో ఈ విధంగా సో బహిరంగంగా అంటాం, బహిరంగంగా పబ్లిక్ లో పెడుతుంది. సో ఇక్కడ ఇట్ వాస్ స్పెసిఫైడ్ బై, సో ఫస్ట్ ఎవరు స్పెసిఫై చేశారు? స్పెసిఫైడ్ బై సో ఇక్కడ ఫెడరల్ సో ఓపెన్ మార్కెట్ కమిటీ, ఓపెన్ మార్కెట్ కమిటీ. ఇది ఎవరు స్పెసిఫై చేశారు? సో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ. సో యుఎస్ కు సంబంధించినటువంటిది. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటి సో ఆర్బీఐ అనేది చేస్తుంది. సో పబ్లిక్ లో. పబ్లిక్ అంటే
సో ఈ వేలంపాట చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని వేలంపాట చేసే టైంలో సో పబ్లిక్ లో బహిరంగంగా సో ఆర్బీఐ అనేది సో వేలంపాట చేస్తుంది. సో ఈ ఆక్షన్ లో ఓన్లీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, బట్ నాట్ పీపుల్. బహిరంగంగా కదా అని పీపుల్ పార్టిసిపేట్ చేయరు. సో ఇక్కడ ఓన్లీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మాత్రమే. సో ఫస్ట్ యూజ్ చేశారు. సో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ అనేది చేసింది. సో ఇక్కడ సింపుల్ గా చూడాలి అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటి సో సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లో వేలం పాటలో సో కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. ఏంటి కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి? గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎవరు చేస్తారు? ఆర్బీఐ చేస్తుంది. ఎవరికి కొంటుంది, ఎవరికి అమ్ముతుంది? ఎవరికి కొంటుంది, ఎవరికి అమ్ముతుంది? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి. ఎక్కడ? పబ్లిక్ లో ఆక్షన్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకే, సో ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లో సో ఎప్పుడు కొంటుంది, ఎప్పుడు అమ్ముతుందో ఒకసారి చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే మనకు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆక్షన్ అనేది ఎప్పుడు పెడుతుంది, ఎప్పుడు అమ్ముతుంది, ఎప్పుడు కొంటుందో చూద్దాం. ఒకవేళ మనీ ఫ్లో అనేది ఎక్కువ ఉంటే, మార్కెట్లో మనీ ఫ్లో అనేది ఎక్కువ ఉంటే ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయో చూస్తాం. మనీ ఫ్లో అనేది మార్కెట్లో ఎక్కువగా ఉంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. మనీ ఫ్లో ఎక్కువ ఉంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనీ ఫ్లోని తగ్గించాలంటే ఏం చేయాలి? మనీ ఫ్లోని తగ్గించాలంటే ఇక్కడ ఆర్బీఐ సెల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు ద బ్యాంక్స్. అర్థమైందా? ఇక్కడ ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని బాగా అర్థం చేసుకోవాలి. మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువ ఉంటే లేదా సిస్టంలో మనీ ఎక్కువ ఉంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూస్తున్నాం. ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి అమ్ముతుంది. ఎందుకు అమ్ముతుంది? ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని అమ్మడం వల్ల సో బ్యాంక్స్ ఏం చేస్తాయి? ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ని ఏం చేస్తాయి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొని మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. మనీ ఎక్కడికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కడికి వెళ్తాయి? బ్యాంక్స్ దగ్గరికి వెళ్తాయి. సో ఎందుకు ఆర్బీఐ ఇక్కడ ఈ విధంగా చేస్తుంది అంటే మనీ ఫ్లోను తగ్గించడానికి, ఫర్ కంట్రోలింగ్ మనీ సప్లై డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్. మనీ సప్లైని తగ్గించడం కోసం, ఇన్ఫ్లేషన్ టైంలో మనీ సప్లైని తగ్గించడం కోసం ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆక్షన్ రూపంలో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ రూపంలో సో వేలంపాట పెడుతుంది, అమ్ముతున్నాను అని చెప్పి. సో ఎప్పుడైతే ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని వేలంపాట పెడుతుందో సో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొనేటటువంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మనీ ఫ్లో ఉందంటే ఏమని అర్థము? సో మనీ ఫ్లో అనేది ఉందంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఎక్కువ ఉందని అర్థం. ఆ మనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీని తగ్గించడానికి, మనీ ఫ్లోని తగ్గించడానికి సో ఇక్కడ ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మడం వల్ల సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటాయి కదా, కొంటే సో డబ్బులు పే చేయాలి కదా, ఆ డబ్బులంతా ఆర్బీఐ దగ్గరికి వస్తుంది. ఆర్బీఐ దగ్గరికి రావడం వల్ల ఆర్బీఐ దగ్గర ఉంటే మనీ ఫ్లో అనేది ఆగిపోతుంది. అప్పుడు కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. సో ఈ విధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లో సో ఎప్పుడైతే మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్ముతుంది. అమ్మి సో బ్యాంకుల దగ్గర ఉండేటువంటి అంత డబ్బునంతా సో కొంచెం తీసుకోవడం వల్ల ఏ విధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని అమ్మడం వల్ల సో మనీ ఫ్లో అనేది కంట్రోల్ అవుతుంది. మనీ ఫ్లో ఉంటే సో ఇక్కడ ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని అమ్ముతుందా, కొంటుందా అంటే సో ఆర్బీఐ సెల్స్. ఈ విధంగా ఆర్బీఐ అబ్జార్బ్స్ లిక్విడిటీ. ఆర్బీఐ అని ఇక్కడ మనీ ఫ్లో ఎక్కువ ఉంటే ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మడం వల్ల ఆర్బీఐ దగ్గర మనీ అనేది సో రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనీ ఫ్లో ఎక్కువ ఉంటే ఇది ప్రాసెస్. సో మనీ ఫ్లో తక్కువ ఉందనుకోండి, మనీ ఫ్లో తక్కువ ఉందనుకోండి
మనీ ఫ్లో ఎక్కువ ఉంటే ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్ముతుంది. ఎందుకంటే సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉండే మనీ అంతా తీసుకోవడానికి. సో మనీ ఫ్లో తక్కువ ఉంటే పెంచడానికి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు చూద్దాం. సో పెంచడానికి తక్కువ ఉండే సమయంలో సిచ్యువేషన్ ఇదన్నమాట. తక్కువ ఉండే సిచ్యువేషన్లో సో దీన్ని ఇంక్రీజ్ చేయడానికి, సో మనీ ఫ్లోని పెంచడానికి సో ఇక్కడ ఏ విధంగా మనకు ప్లే చేస్తుందో ఆర్బీఐ చూద్దాం. ఆర్బీఐ సో మనీ ఫ్లోని ఎక్కడ పెంచడానికి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర కదా. సో ఇక్కడ ఆర్బీఐ ఏం చేస్తుందంటే సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని బై చేస్తుంది, కొంటుంది. మనీ ఫ్లో తక్కువ ఉండే సమయంలో మనీ ఫ్లోని పెంచడం కోసము, మనీ ఫ్లోని అంటే డిఫ్లేషన్ టైంలో అనమాట. డిఫ్లేషన్ టైంలో మనీ ఫ్లో ఉండదు కదా. మనీ ఫ్లో లేనప్పుడు ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొంటుందా అమ్ముతుందా. సో అమ్మింది అనుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మితే ఆర్బీఐ దగ్గర మనీ వస్తుంది, దట్ ఈస్ ఆర్బీఐ అబ్జర్వ్స్ లిక్విడిటీ. కానీ సో మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి, ఆర్బీఐ అనేది సో ఇక్కడ మనీ ఫ్లో తక్కువ ఉండే సమయంలో సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఉండదు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఫ్లోని పెంచడం కోసము షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడం వల్ల ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి మనీ ఇస్తుంది. మనీ ఇవ్వడం వల్ల తిరిగి మనీ ఫ్లో పెరుగుతుంది. సో కొద్దిగా ఇన్ఫ్లేషన్ కి దారి తీస్తుంది, కొద్దిగా ఇన్ఫ్లేషన్ దారి తీసి సో ఫర్ కంట్రోలింగ్ సో డిఫ్లేషన్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. దీన్నే ఆర్బీఐ ఇంజెక్ట్ లిక్విడిటీ అంటాం. ఇప్పుడు అర్థమైందా. సో ఇక్కడ మనీ సప్లై ఎక్కువ ఉంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆర్బీఐ సేల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. మనీ సప్లై తక్కువ ఉంటే ఆర్బీఐ బై గవర్నమెంట్ సెక్యూరిటీస్. మనీ సప్లై ఎక్కువ ఉంటే ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మడం వల్ల ఆర్బీఐ అబ్జార్బ్స్ లిక్విడిటీ. ఇక్కడ సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడం వల్ల, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటుందంటే ఏమని అర్థము, సో మీరు ఒక ల్యాండ్ ని కొంటున్నారంటే అర్థము మనీ వెళ్ళిపోతుంది కదా, అసెట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంజెక్ట్ లిక్విడిటీ అర్థమైందా. సో ఇక్కడ ఆర్బీఐ అనేది మీరు భూమి అమ్ముతున్నారంటే డబ్బులు వస్తుంది కదా. సో మీ అమ్మే పర్సన్ దగ్గర డబ్బులు ఎక్కువ అవుతుంది కదా. సో అదే ఇక్కడ ఆర్బీఐ. సో కొనే పర్సన్ దగ్గర మనీ ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. సో ఆ తగ్గిపోవడం కోసం ఇక్కడ మనీ సప్లైని కంట్రోల్ చేయడం కోసమే సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి సో మనకి సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి సో ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మడం వల్ల సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐకి మనీ ఇస్తుంది. మనీ ఇవ్వడం వల్ల సో మనీ సప్లై కంట్రోల్ అవుతుంది. సో ఇది అనేది ప్రాసెస్. ఓకే. సో ఈ విధంగా సో మనకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది ఏ రెండింటి మధ్య జరుగుతాయి, ఆర్బీఐ అండ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మధ్య. ఆర్బీఐ అండ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే. సో ఈ విధంగా చాలా క్లారిటీగా చూసాం ఈరోజు మనము. సో బ్యాంక్ రేట్ అంటే ఏంటో చూసాం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూసాం. సో ఇక్కడ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే చూసాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ యు నెవర్ లిజన్ దీస్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో మనము సో ఆపరేషన్ ట్విస్ట్, సో మిగతా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్ తో మనము మానిటరీ పాలసీ అనేది కంప్లీట్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.